ఓకే సార్. ఈరోజు భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జయంతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్తమ విద్యార్థి, ఉత్తమ ఉపాధ్యాయుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇహపరాలకు ఆయన సేతువు వారధి. భారత రాష్ట్రపతి అని పిలిపించుకునే బదులు ఉపాధ్యాయుడిని పిలిపించుకోవడం నాకు గర్వకారణమని చెప్పినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఉపాధ్యాయ వృత్తిపై అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు. అందువల్లనే ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను భారత ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. గురువులను, ఉపాధ్యాయులను సత్కరించడము, సన్మానించడం అనేది ఇది ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని భారతీయ సంస్కృతి గురువులకు ఒక విశిష్ట స్థానాన్ని ఆపాదించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది మన సంస్కృతి. మనం ఆరాధించే దేవుళ్లకు సైతము గురువులు ఉన్నారు. శ్రీరామచంద్రునికి వశిష్ఠ విశ్వామిత్రుడు, శ్రీకృష్ణ పరమాత్మకు సాందీపుడు, దేవతలకు బృహస్పతి, కురుపాండవులకు కృపాచార్య ద్రోణాచార్యులు గురువులు. కాబట్టి మన సంస్కృతిలో గురువుకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ గురువులకు సన్మానము, గౌరవము జరగబోతా ఉంది. ఇక రెండవ అంశం, ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు. క్రీస్తు శకం 570వ సంవత్సరంలో సౌదీ అరేబియాలో మక్కా నగరంలో అబ్దుల్లా, అమీనా అనే పుణ్య దంపతులకు మహమ్మద్ ప్రవక్త జన్మించారు. ఆ రోజు అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను, మూఢాచారాలను నిర్మూలించే దానికోసం కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త మహమ్మద్ ప్రవక్త. ఆయన జీవన విధానం, ఆయన బోధనలు ఆదర్శం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.